ఆ గ్రామాలకు వెళ్లాలంటే రోడ్లు లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ వచ్చే స్కోప్ లేదు. అనుకోని పరిస్థితులలో ఎదురైతే ప్రాణాలు గుట్టుకుమనాల్సిందే. ఇక పాలిటీషియన్ సమస్యను వింటుంటారు, కాకమ్మ కబుర్లతో తప్పించుకుంటూ ఉంటారు. బాధితుల కన్నీటి బాధలను పంచుకునే నాథుడు లేకపోయారు. ఎన్నికల సమయంలో గ్రామస్తులు ఏకతాటిపై నిల్చున్నారు, నేతలకు షాక్ ఇచ్చారు. అది ఏందో తెలుసుకోవాలి అంటే ప్రకాశం జిల్లాపై ఓ లుక్కేయాల్సిందే. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని దర్శిగుంట్ల బొంతవారిపల్లి గ్రామాలకు చేరుకోవాలంటే గుంతల రోడ్డే దిక్కు. వందలాది మందికి నరకం చూపిస్తున్న ఆ రహదారి మీదే వారి జీవనం సాగాలి. అయితే చూసే వారికి కొత్తగా ఉంటుందేమో కానీ ఆ రెండు గ్రామాల ప్రజలకు మాత్రం ఈ యాతన కామనే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 ఏళ్ల నుంచి వారు నిత్యం చుక్కలు చూస్తుండడమే అందుకు కారణం. సాధారణంగా బడాబాబులు, రాజకీయ నేతలు తమ ఇంటి ముందు వరకు ప్రభుత్వం రోడ్డు వేయాల్సిందే. అందుకు తగ్గట్టుగానే దర్పం చూపిస్తూ ఉంటారు. కానీ దర్శగుంట్ల బొంతవారిపల్లికి చేరుకోవాలంటే కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. అంతేనా, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవాలన్నా సూదుల రాటు రాల్సిందే. గుంతల రోడ్డే దిక్కుగా మారింది. ఇది నరకానికి పరాకాష్ఠగా మారింది. ఎన్నికల నేపథ్యంలో దర్శిగుంట్ల బొంతవారిపల్లె రెండు గ్రామాల ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఓట్లు అడిగేందుకు రాజకీయ నాయకులు రావాలంటే ముందుగా తమ ఊర్లకు రోడ్లు వేయించాలని బోర్డు పెట్టారు. ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యను శాశ్వత పరిష్కారం కోసం వారంతా ఏకమయ్యారు. అంతేగాని రోడ్లు వేయించకుండా నేతలెవరిని తమ గ్రామాలలోకి అడుగు పెట్టనివ్వమని ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లుగా తేల్చి చెప్పారు. 104 పేజ్ పెట్టింది జగన్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఏ ఊరికైనా 104 పోవాలి, కానీ ఆడ పంచాయతీకి పోయి ఎన్నికపోద్ది. అది కరెక్ట్ కాదు కదా. మా ఊరికి ప్రతి ఊరికి పోవాలి. అది 104 అంటే కళ్ళు లేని వాళ్ళను, బాలను, మచ్చలు ఉన్న వాళ్ళని ఇదంతా చూసే ఇది. అది మా ఊరికి రాదు. మేము పోయి డీజీపేట పోయి చూపించుకురావాలా. ఎవరు పోతున్నా ఈ రోడ్డు సరిగ్గా లేకపోయా, వాళ్ళేమో రాకపోయా ఇడికి, మేమేమో ముచ్చోళ్ళు పోలేకపోయా. మెయిన్ కారణం రోడ్డు సమస్య అన్న. రోడ్డు మాకు సమస్య క్లియర్ అయితేనే ఏ రాజకీయ నాయకుడైనా మా ఊరికి వచ్చేది. లేదంటే ఏ ఊరు రాని. ఒకే కట్టుబాటు. మేము ఈ ఓట్ల గురించి బహిష్కరిస్తామని మేము కోరుకుంటున్నాము. మాకు ఎవరు సౌకర్యం చేస్తారో వాళ్ళే మాకు కావాలని కోరుకుంటున్నాం. వాళ్ళే ముందుకు రావాలి. ముందుకు వచ్చి మాకు రోడ్డు వేసిన తర్వాతనే మా ఊరికి రావాలి. మాకు అది కావాలి. ముందుగా ఓట్లప్పుడే గుర్తుకొస్తాము. ఓట్లు గెలుచుకోవడానికి అసలు ఊరు ఉందా లేదనేది కూడా అర్థం కాలే. వాళ్ళకే తెలియలేదు ఊరు ఉందా లేదనేది కూడా. కంప గుంత మిట్ట తట్టుకొని ఊర్లోకి వచ్చి ఓటు అడిగినాడు. రోడ్డు ఉందా, ఊరు ఉందా అనేది తెలీదా? లేదా అసలు ఊర్లో లిస్టు లేదా? 7 ఊర్ల పంచాయతీ ఇది. 7 ఊర్ల పంచాయతీలో ఈ ఊరు ఉంది అనేది కూడా గుర్తుకు ఎందుకు రాలేదు? వాస్తవానికి కనీస అవసరాల కోసం పోరాడుతున్న వెనుక చాలా కారణాలున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు వారివి. ఇక రోజువారీ పనుల నిమిత్తం కిలోమీటర్ల దూరం పయనించాలి. అందుకు తగ్గట్టుగానే రోడ్డు లేకపోవడంతో ఏమర పొరపాటుగా ఉంటే రాకపోకలు సాగించే వాహనదారుల మోకాళ్ల చిప్పలు పగలాల్సిందే. ఇక రోడ్లు వేయాలని గ్రామాల ప్రజలు కాళ్లరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యంగా మిగిలిపోయింది. ఇక వారిపై దయ చూపలేదు. కష్టాలను తీర్చేందుకు టైం రాలేదు. నెలవారీ పింఛన్ల కోసం వికలాంగులు, వృద్ధుల పాటలు పడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్డు అని తిరుగుతున్నాం, కానీ రోడ్డు వేసింది లేదు గవర్నమెంట్. వాటరు తాగే వాటర్ లేవు. అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి సార్ మాకు. రోడ్డు ఏ రాజకీయ నాయకుడు వచ్చి చేర్చమంటారు, ఆ రాజకీయ నాయకుడు వచ్చి చేర్చమంటారు. ఒక్కరు వేసేది లేదు, చేసేది లేదు, ఏమీ లేదు. స్కూల్ పిల్లలు స్కూల్కి పోతుంటారు. వర్షాలు పడిందంటే 2 పిల్లలు జారి అక్కడ బాయింది, మీకు చూసినారో లేదో, వచ్చే దారిలో అక్కడ పడిన తర్వాత ఇంకా భయపడి వాళ్ళ తల్లిదండ్రులు బడి మానిపించేసిండ్రు. తర్వాత ఒక ఎస్టీల అబ్బాయి పాము కుట్టిన తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసినాము. డీజీపేట ఊరికి వచ్చింది. అక్కడి నుంచి యువతలకు రాలేకపోయింది. వర్షం పడి ఇక్కడి నుంచి ఎత్తుకోపోవడానికి చిన్నపిల్లోడు కదా, పెద్ద ఆయన మోసుకొని అవకాశం లేక, ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు లేక, తీసుకొని పోయి 1:30 గంటలో ప్రాణాలు కోల్పోయిండు. ఇంకా తర్వాత పద్మావతి అని ఒక ఆమె ఉన్నది, ఆమె ప్రెగ్నెన్సీ.
డెలివరీ కోసము అక్కడ తీసుకుపోవడానికి ఆటోలు రావు. నైటు 8 గంటల టైంలో అంబులెన్స్ సౌకర్యం లేక ఇక్కడనే ప్రాణాలు వదిలేసింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము. ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు అర్జీ పెట్టినాం, ఎవరు కూడా స్పందించలేదు. ఒక ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తారు, హామీలు ఇస్తారు, తర్వాత ఎటుంటారో కూడా తెలియదు. తర్వాత రీసెంట్గా ఈ మధ్య ఒక 6 నెలల క్రితము ఇంటికి ఒక 20,000 వేసుకొని 1,20,000 అట్లా జమ చేసుకుని డబ్బులు గుంతలు కన్నీ పూడ్చుకుంటే మన బండ్లన్నా పోతాయి కదా అన్నట్టు ఉద్దేశంతో గుంతలన్నీ మేము మట్టి పుడిపించినాం మా సొంత డబ్బులతోటి 2 ఊర్లలో. చేసిన తర్వాత ఎంపీటీసీ సర్పంచ్ ఇద్దరు కుంభక్కయ్యి పంచాయతీ సెక్రటరీతో సైన్ చేయించుకొని 1 లక్ష. ఇక ఎమర్జెన్సీ టైం అంటారా, విలువైన ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి అన్నట్లుగా అంబులెన్స్ యోగం లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో జరిగిన ఓ సంఘటనే అందుకు కారణం కూడా చెప్పవచ్చు. పాము కాటుకు గురైన గ్రామస్తుడిని వైద్యశాలకు తరలించే లోపే ప్రాణాలు పోయాయి. అంబులెన్స్ రాకపోవడంతో మృత్యువు కబలించింది. ఇక మహిళల పరిస్థితి వర్ణాతీతం. నెలలు నిండిన ఓ గర్భిణికి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏళ్ల తరబడి చేస్తున్న ఆందోళనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం వినేందుకు కూడా నేతలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎన్నికలు వస్తూ ఉంటాయని, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని, అయినా నేతల తీరు మారడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవస్థల నుండి విముక్తి కోసం పట్టుబడుతున్నారు. ఎన్నికల సమయంలోనే తమ గూడు చెప్పుకునేందుకు వీలుంటుందన్న వారంతగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఊర్లో రోడ్డు అయితే లేదు, ఎవరు ముందుకు వచ్చే వాళ్ళు లేరు. వచ్చి మీకు ఏదో ఒకటి సౌకర్యం చేస్తామనే వాళ్ళే కానీ మాకు చేసింది లేదు. 9వ నెల పూర్తి అయిన అమ్మాయి, ఒక అమ్మాయి గర్భిణి అమ్మాయి, ఆ అమ్మాయికి అంబులెన్స్లో ఫోన్ చేసినాము, మీ ఊరికి రామన్నారు. మేము ఇన్ని తీసుకొని సిఎస్పురం పోవాలి, ఆడికి ఈడికి ఎంతో చాలా దూరము, ఏ ఆటోలు రాలేదు. ఆ అమ్మాయి చనిపోయింది. మాకు సౌకర్యం చేయందానా మాకు ఏమీ లభించలేదు. ఎవరు ఓటుకు ముందుకు వచ్చినా కానీ పేట అవతల డీజీ పేట అవతల కొట్టేస్తాం. మాకు సౌకర్యం లేదు. ఏ ప్రాబ్లంలో కూడా ఫుల్ ఉంది. మాకు ఏం చేయాలనో చెప్పండి సార్, మీరు అందరూ కలుసుకొని మా ఊరికి పరిష్కారం ఏంది. మాకు రేషన్ బియ్యం రావట్లేదు. మా ముసలి పింఛన్కి పోలేక ఈసారి పడి సత్తా ఉండరు, పింఛన్కి అల్లాడుతున్నారు. పోతే డాక్టర్లు రావట్లేదు. రోడ్డు ఉంటే రోడ్డు పరిస్థితి దీనంగా ఉంది. ఎందుకు బావంటే మాకు రోడ్డు సరిగా లేదు. మా కంటికి ఇబ్బంది అయింది. ఒక డెలివరీ కేసుకు కానీ, ఒక బియ్యం ఇచ్చేవాడు కానీ, ఒక ఏదైనా మందులు బండి రాదు. మాకు అసలు కంటి ముసలి బతులకు రారు. కరెంటు బిల్లు కూడా మేము కనీసం సచివాలయానికే కట్టి రావాలి పోయి. దానికి మాకు అదే సమస్య. మాకు ఏదైనా కానీ రోడ్డు కావాలా. ఓటుకైతే మేము బాము. అసలు మా గ్రామస్తులు ఊరు పోయినా మేము ఒప్పుకోము, ఒకరం పోయినా కూడా ఒకరు ఒప్పుకోము. మాకు అభివృద్ధిపై పదే పదే మాట్లాడే రాజకీయ నేతలు ఆలోచించాలి, ప్రజల సమస్యపై దృష్టి పెట్టాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు కూడా జనస్రవంతిలోనే ఉన్నారని కూడా గుర్తించాలి అన్నారు. ఇక ఓటు వజ్రాయుధమని చెప్పకనే చెప్పిన బాధితుల ఆశలు తీరేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.